ఎంజీరావు గారు, ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఆమ్కా తయారీకి సంబంధించి ప్రధాని మోదీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఎవరికి ఈ ప్రాజెక్ట్ దక్కే అవకాశం ఉంది అండ్ ఎప్పటికీ ఈ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ మన యుద్ధ రంగంలోకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా తన ఆమ్కా ఏది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా అని ఒక 5th జనరేషన్ ఫైటర్ యొక్క డిజైన్ ఇక్కడే చేసి ఇండియాలోనే అది ప్రొడ్యూస్ చేయాలని ఒక కృత నిశ్చయంతో అది హాల్ ఏది బెంగళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ జరుగుతుంది. దానికి 15,000 కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చారు మొదటి దశలో. కానీ ఇప్పుడు ఆమ్కా అక్కడ అంతా జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే హాల్ నుంచి ఈ ఆమ్కా ప్రాజెక్టుని తొలగించడం. ఎందుకు అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఏంటంటే కొన్ని ప్రైవేటు సంస్థలకి ఇచ్చే అవకాశం ఉంది. అదేంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఒక ప్రైవేట్ కంపెనీ కానీ, లేదా భారత్ ఫోర్జ్ అని ఇంకొక ప్రైవేట్ కంపెనీ కానీ, లేదా వేరే కన్సార్టియం వేరే సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఒక 7-8 కలిసి అందులో అదానీ డిఫెన్స్ అని రీసెంట్గా ఉన్నది ఇవన్నీ కలిసి ఇంకొక దానికి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఆమ్కా ప్రాజెక్ట్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి డిఫెన్స్ ప్రాజెక్ట్ మేజర్ ఇప్పుడు ప్రచండ అని లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక హెలికాప్టర్ ప్రాజెక్ట్ అని, లేకపోతే వేరే దేశాలతో మనం సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సుఖోయ్ 30 MKI ఫైటర్స్ కానీ, ఈ రఫేల్స్ కానీ, లేకపోతే అంతకు ముందున్న మిగ్ 21, 22, 25, 27, 29 ఇవన్నీ కూడా రష్యాతో అక్కడ కలిసి హాలే ప్రొడ్యూస్ చేసింది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఇండియాలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ మేకింగ్కి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొట్టమొదటిగా హాల్ నుంచి తొలగించడం. ఎందుకు ఇది జరుగుతుందంటే చాలా చాలా పెద్ద కారణం ఇది ఉందండి. అదేంటంటే 2025 మొదట్లో యలహంక ఎయిర్ షో జరిగిందనమాట. ఈ ఎయిర్ షో జరిగినప్పుడు ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ పబ్లిక్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో హాల్ మాకు తేజస్ని టైంకి డెలివరీ చేయలేకపోతుంది, అది చాలా పెద్ద ప్రమాదం, 30-40 సంవత్సరాల వెయిటింగ్ తేజస్కి అవసరమా, ఇలా అయితే యుద్ధాలు ఎలా చేయాలి, కాబట్టి ఇండియాలో ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ తగ్గిపోయింది, ఇది స్క్వాడ్రన్లో 29కి పడిపోయినాయి, 42 ఉండాలి స్ట్రెంగ్త్, ఇలా అయితే ఎలాగే మేము యుద్ధం ఏం చేయాలని డైరెక్ట్ పబ్లిక్గా బహిరంగంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు హాల్ మీద. గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎంతో స్టడీ చేసి భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ఇండియాలోనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీని అక్కడ చైనా J-20లు J-35 ఆల్రెడీ మోహరించేస్తుంది వందలు. అటు పాకిస్తాన్ కూడా అక్కడ నుంచి J-35C ఫైటర్ నోట్ తెచ్చుకోబోతుంది. ఇది ఈ పరిస్థితి అనమాట. అమెరికాతో మనకి సంబంధాలు అంతగా బాగాలేదు. సో హిమాలయన్ 2 ఫ్రంట్ వారు, బంగ్లాదేశ్ కూడా JF థండర్ 4.5 జనరేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి ఈ అన్నిటిని అంటే రక్షణ యొక్క సంసిద్ధతని, మనకున్న థ్రెట్ పర్సెప్షన్ని, మనకున్న ఎంతటి యుద్ధ వాతావరణం ఉందని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి హాల్కి టైం అంటే అది ఎప్పుడూ కూడా టైంకి ఎప్పుడూ కూడా ఏ డిఫెన్స్ ప్రాజెక్ట్ని ఇంతవరకు ఇవ్వలేదు, ఏదో చిన్న చితక ప్రాజెక్టులు మినాయిస్తే ఎక్సెప్ట్ ఫ్యూ ప్రాజెక్ట్. కాబట్టి ఇవన్నీ పరిగణించి ప్రైమ్ మినిస్టర్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. అదేంటంటే హాల్కి బదులు భారతదేశంలోనే ఒక డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం. దీని ద్వారా హాల్ని ఈ ఆమ్కా ప్రొడ్యూస్ అనేది 2035-40 మధ్యలో కానీ అది యుద్ధ రంగంలోకి వచ్చేలా లేదు. ఇప్పుడు ప్రస్తుతం హాల్ చేసి స్పీడప్ అంటే, కానీ అంతవరకు మనం ఆగలేం, కుదరదు. ఎందుకంటే మనం 5th జనరేషన్ ఫైటర్ Su-57 రష్యా నుంచి మనం తెచ్చుకోవడంలో, అమెరికా నుంచి F-35 కొనడం లేదు, ఇంకెక్కడి నుంచి కొనడం లేదు. కాబట్టి ఆమ్కా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జన్ వార్ చేయడానికి, ఈవెన్ ప్రస్తుతం కూడా. కాబట్టి ఇండియా రఫేల్స్ తెచ్చుకుంటుంది 114 ప్రస్తుతానికి. కానీ ఆమ్కా రాలేదనుకోండి చాలా ప్రమాదంలో పడిపోద్ది ఇండియన్ డిఫెన్స్. అందువల్ల ఏంటంటే ఇండియా ఈ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి దీన్ని స్పీడప్ చేయడం అనమాట. అంటే ఆమ్కా డిజైను మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ యుద్ధ రంగంలో రావాలని 2035-40, కానీ 2030 నాటికే దాన్ని భారత యుద్ధ రంగంలోకి ఎయిర్ ఫోర్స్కి అందించడానికి ప్రయత్నం అనమాట. అందుకే చాలా స్పీడప్ చేసి బడ్జెటరీ ఫండ్స్ ఇచ్చి ఇప్పుడు మనం ఆమ్కాకి ఈ టాటా కానీ అదానీ కన్సార్టియంతో ఇంకా తయారే కానీ భారత్ ఫోర్జ్ కానీ ఇవ్వడం అనమాట. ఇది అద్భుతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే హాల్కి బర్డెన్ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. కానీ ఇప్పుడు ఈ యొక్క హాల్ యొక్క CMD మనకి చెప్తున్నారు సునీల్, ఆయన ఏమంటున్నారు, ఆయన కన్ఫర్మ్ చేశారు హాల్ నుంచి ఇది వెళ్ళిపోయింది, అవుట్ అయిపోయింది, అయినప్పటికీ మాకు హాల్కి ఆల్రెడీ మాకు సఫిషియెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు ఎటువంటి ఇన్కమ్ తగ్గదు అంటున్నారు. ఆయన కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి మోస్ట్లీ ఏంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కానీ అదానీ కంపెనీతో డిఫెన్స్ కంపెనీతో ఉన్న కన్సార్టియం కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ కూడా ఒకదానికి కాకుండా 7-8 కంపెనీలకి ఇదంతా ఇవ్వడం వల్ల
ఇప్పుడు సాఫ్రాన్ ఫ్రాన్స్ నుంచి ఈ ఇంజన్ తెచ్చుకోవడం, ఇదంతా తయారీ ఒక్కొక్క లెవెల్, అంటే వింగ్స్ ఒక చోట, దాని బాడీ ఒక చోట, డిజైన్ ఒక చోట, దాని ఏరో డైనమిక్స్ ఒక చోట, అకౌస్టిక్ సిస్టమ్ ఒకటి అవుతా, దాని రాడార్స్ ఒక చోట, ఇలాగా అనమాట. దానికి మిసైల్స్ ఆయుధాలు బే అనేది ఒక చోట, ఇదంతా డిఫరెంట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. అది ఇండియా తీసుకున్నది. ఇదేంటంటే డిఫెన్స్లో ఆత్మ నిర్భర్ భారత్, ఇదేం ఫారిన్ కంపెనీకి మనం ఇవ్వలేదండి, ఇండియన్ కంపెనీలకి ఇస్తున్నాం. కాబట్టి హాల్ చేసిన ఇండియాలో ప్రైవేట్ కంపెనీలు చేసిన ఇది పెద్ద డిఫరెన్స్ కాదు. మనకి అత్యవసరంగా ఇండియాకి కావాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయిపోయి భారత అమ్ములు పొదులు ఎయిర్ ఫోర్స్లోకి ఆమ్కా చేరిపోవడం, దీంతో గ్లోబల్ మిలిటరీ పవర్గా అవ్వచ్చు. ఇది ఒక అద్భుతమైన డిసిషన్గా అయితే మనం చెప్పొచ్చు.